నేను పుట్టింది పెరిగింది అంతా ఆస్ట్రేలియాలోనే. బట్ మా నాన్న తెలుగు అతను కావడం వల్ల అందుకని నేను ఒక తెలుగు అబ్బాయిని తెలుగు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చూసి చాట్ చేసి ఫస్ట్ టైం ఇద్దరం కలుద్దామని హోటల్కి వెళ్ళాం. ఏంటండి మీరు కామ్గా ఉన్నారు? అర్థమైంది. ఏంట్రా వీడు మనం చూసిన దానికన్నా అందంగా ఉన్నాడు అనుకుంటున్నారు, అంతే కదా? ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు నా టైప్ కాదండి. ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడండి, పర్వాలేదండి. మీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. సరే సరే, జ్యూస్ అయినా తాగండి. అరే ధైర్యంగా తాగండి, బిల్లు నేనే కదా పే చేస్తాను. See, Mr. Shakespeare, ఆహా, మొదలెట్టిందిరా ఇంగ్లీష్లో. it's really nice to meet you. I never thought you will be so simple. అరే చూడు షేర్మనే. ఒరేయ్, నా పేరు షేక్స్పియర్ మనీరా. సెక్స్ పియర్ మనీయా? ఏంట్రా మావా, నువ్వే పేరు పెట్టి నువ్వే ఇలా పిలవచ్చా? సరే గాని షేక్స్పియర్ మనే, ఆ, ఏదేమైనా సరే అమ్మాయి నీతో మాట్లాడకూడదు. మాట్లాడించావనుకో 8వ తరగతిలో చేసి 8 అటెంప్ట్లో కనిపెట్టేస్తా. తర్వాత అప్పుడు ఇంగ్లీష్ చదువుకున్న నేనే అమ్మాయితో చాట్ చేశానని తెలిస్తే సోపు రాసి హ్యాండీ చెల్లిపోద్ది. తను పీటర్గా ఏమైనా మాట్లాడితే నువ్వు మీటర్గా ఎస్కేప్ అయిపో. సరే మావా, సరే మావా. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది రే. Say, Mr. Shakespeare, it's really nice to meet you. ఎస్కేప్ అయిపోరే రే. Hey, Mani, what is wrong with you? అయ్యో మామో, లాగేసిందే. పరువు అనేది అందరూ ఇద్దరికి చూసేస్తున్నారా? ఒకటేనని నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. నా జీవితంలో నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ అది. నాకు కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేనే వీణ్ణి పెంచుకొస్తున్నాను. అవునండి, ఆ రోజు నోరు మూసుకున్నాను, ఈ రోజు దాకా నోరు తెరవనే లేదు. ఈ మధ్య కాలంలో నేను అసలు మాట్లాడట్లేదు. ఇంట్లో తను మాత్రమే మాట్లాడుతుంది. సరే సరే, టీ పెట్టే టైం అయింది, బయలుదేరదామా? ఆ టీ కూడా నేనే పెట్టాలండి.